నమస్కారం. ఏజియన్ న్యూస్కు సుస్వాగతం. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు చూద్దాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్డీఓ వసంతబాబు, డీఎస్పీ రవిబాబు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గోళ్ల లక్ష్మీదేవి రమేష్, ఎంఈఓ బాబు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు నాణ్యమైన వసతులు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతం కావాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు మంచి నడవడిక, సమయపాలన, క్రమశిక్షణ వంటి విలువలను ఉపాధ్యాయులు నేర్పించాలని, తల్లిదండ్రులు పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచి వారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో రూ10,120.78 కోట్లను జమ చేయడం ద్వారా 67,47,190 మంది విద్యార్థులు లబ్ధి పొందారని తెలిపారు. ఇప్పటికే 95% పైగా తల్లుల ఖాతాల్లో నగదు జమైందని, మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి, 10వ తరగతి మరియు 4 కోట్ల వ్యయంతో 6,500 సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొని మంత్రి నారా లోకేష్ ప్రశంసలు పొందిన ఈ పాఠశాల విద్యార్థినిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం 10వ తరగతిలో 500 మార్కులు సాధించిన 7 విద్యార్థులను ఘనంగా సన్మానించి ఒక్కొక్క విద్యార్థికి 5,000 చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. ఇలాంటి తాజా వార్తల కోసం ఏజియన్ న్యూస్ 24ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. రైట్ రా పండి దావిడండి సైడ్ పదప్ప సైడ్ పండి జరగా బొకే ఇవ్వండి సార్ ఒకసారి.
అన్న కొంచెం అన్న కొంచెం అడ్డం రావద్దండి. ఓకే సార్, ఓకే సార్. మీరు చైర్మన్ एकदा ब्रह्मभाति एकदेवायश्री ददाति सर्वेशं देवताय तायमंगलमुख्योपादाय सर्वोत्तराय महार्षिताय मंगलम नीराजनतया नीराजमध्ये शां धारयामि महागणपति निवासिनी गोविंदा हरि ओम श्री सरस्वती निवासिनी गोविंदा हरि ओम सर्वे सिद्धिं देवीं బాబు గారు అలాగే వచ్చాము. కనపడలేదు మహేష, కనపడలేదు జెండా కనపడలేదు సార్. వారు మధ్యలో వస్తారు, మధ్యలో మధ్యలో సార్. మనం రండి సార్. సార్ సార్ బరోబర్ సార్. గట్టిగా కావచ్చు. మన ప్రభుత్వం స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. వెల్కమ్ సార్, స్వాగతం సుస్వాగతం. వసంత్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంఈఓ మేడం గారు శ్రీమతి విజయ్ కుమారి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాజీ మున్సిపల్ చైర్మన్ గారు శ్రీ వైపి రమేష్ గారు ఇప్పుడు వాల్మీకి స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన్ని కూడా సగౌరవంగా వేదికలోకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు లక్ష్మీదేవి మేడం గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత బీజేపీ ఇన్ఛార్జ్ దేవరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రార్థన చేద్దాం రండి. దివ్య, శ్రీవాణి, తన్మయ్ రామకృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
పార్లమెంటరీ సెక్రటరీ షామిద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్కూల్ కమిటీ చైర్మన్ గారు శ్రీ రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్కూల్ కమిటీ చైర్మన్ గారు శ్రీ రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మెగా పేరెంట్స్ మీటింగ్ సభ అధ్యక్షులు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సభా అధ్యక్షులు గారికి మరియు మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్ర బాబు సార్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, టీచర్స్కి అండ్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ఐఎమ్ Abhigna. I studied 10th standard last year in ZP Girls High School. I secured 583 marks out of 600 in SSC public examinations. అంత మంచి స్కోర్ తెచ్చుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మా టీచర్స్ అండ్ పేరెంట్స్ యొక్క సపోర్ట్ చాలా ఉంది. అండ్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ కోసం మంచి స్కీమ్స్ పెడుతుంది. ఇప్పుడు పెట్టిన మెగా పీటీఎం కావచ్చు, తల్లికి వందనం స్కీమ్ కావచ్చు, ఆ స్కీమ్ ద్వారా పేద విద్యార్థులు కూడా చదువుకోగలుగుతున్నారు. వారికి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తుంది తల్లికి వందనం స్కీమ్. ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణన్ స్కీమ్ కావచ్చు, ఉచితమైన యూనిఫామ్, బుక్స్ అందిస్తుంది. ఎస్పెషల్లీ మాకు లాస్ట్ ఇయర్ 100 days యాక్షన్ ప్లాన్ చాలా యూజ్ అయింది. దానివల్లనే మేము ఇంకా మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. థ్యాంక్ యూ సార్. చెప్పమ్మా. ఎమ్మెల్యే గారి చేత సన్మానం చేయించుకున్నారు. వెంటనే తీర్చారు మన ఎమ్మెల్యే సురేంద్ర బాబు సార్కి. మా Claps, claps, claps. మన ఎమ్మెల్యే సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మన గౌరవ ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. రెండు మాటలు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గంటను వాళ్ళ కోసం మీరు టైం కేటాయించాలి. ఆ టైం మీరు కేటాయిస్తే పిల్లలు వాళ్ళ చదువుకొని బాగా చదువుకొని మీరు కూడా భవిష్యత్తులో ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేదా శాస్త్రవేత్తలు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లేదా మన ఆర్టీఓ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీలాంటి గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదువుకొని చాలా గొప్పగా ఈ రోజు ఉన్నతమైన పదవుల్లో ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అలాంటి ఉద్యోగాలు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన కూడా ఉంటుంది. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో మీరు స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళు మీ చదివే భాగ్యంగా భావిస్తున్నారు. కాబట్టి మీరు ఆ చదువుని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకోకుండా, ఇప్పుడు చాలా మంది విద్యార్థినీలు ఏదో రకంగా మాట్లాడుతూ వాళ్ళు ఈ డిసిప్లైన్ లేని విధంగా కూడా కూర్చుంటున్నారు. అది చాలా తప్పు. మీరు కూడా ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళకి మనం డిసిప్లైన్ నేర్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదందరూ కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే చాలా స్కూల్స్ లో చూస్తున్నాం చాలా డిసిప్లైన్ గా ఉంటారు, కానీ ఇక్కడే చూస్తున్నాం ఒక భయం అనేది తక్కువ ఉంది. ట్రస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు అందరూ కూడా జమై ఒక పిల్లవాడికి, ఒక తల్లికి, ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయడం జరిగింది. మన స్కూల్లోనే కనీసం నలుగురున్న పిల్లలు తల్లులు కనీసం ఒక 5-6 మంది ఉన్నారు. అంటే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు విద్యార్థులకు పేరెంట్స్ మీట్ ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమం ఉంది అనేది చెప్పడానికి నారా లోకేష్ బాబు గారికి మనందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయాలని, గవర్నమెంట్ స్కూల్స్లో ఏర్పాటు చేయాలని సంకల్పించడం కూడా గొప్ప కార్యక్రమంగానే భావించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతూ వస్తుంటాయి. ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలనేదే లోకేష్ బాబు గారి సంకల్పంతో మనందరూ కూడా ముందుకు కదులుతున్నాం. నిత్యం ఏ రోజు కూడా పిల్లలు ఇబ్బంది పడకూడదు, అన్ని రకాలుగా పిల్లలు చదువు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఏ రోజుకి ఆ రోజు స్కూళ్ళని కూడా తిరుగుతూ ఆయన ఏ విధంగా సంస్కరణలు తేవచ్చో ఆ విధంగా సంస్కరణ చేస్తూ ముందుకు కదులుతున్నారు. అలాంటి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా రావడం కూడా మనందరూ కూడా గర్వంగా ఫీల్ కావాలి. ఇలాంటి ఈ పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి మన రాష్ట్రాన్ని విజయం వైపు తీసుకెళ్తున్నారు. ఒక దాంట్లో కాదు, సంక్షేమం కావచ్చు, అలాగే అభివృద్ధిలో కావచ్చు, రకరకాలు కూడా మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఒకటే గమనించాలి, మన తల్లికి వందనం ఏదైతే ఉందో ఈరోజు 67,45,000 మంది విద్యార్థులు వాళ్ళ 42 లక్షల మంది తల్లుల అకౌంట్లకు జమ చేయడం జరిగింది. అలాగే మనం అంగన్వాడీకి సంబంధించిన చాలా బీద కుటుంబంలో ఉంటారు అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళు. అలాంటి అంగన్వాడీకి సంబంధించిన తల్లుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేశారంటే మనం కనీసం 30,000 మంది అంగన్వాడీ టీచర్లు వాళ్ళ అకౌంట్లో కూడా జమ చేయడం కూడా చాలా గొప్ప విషయమే. అంటే ఎప్పుడు కూడా నిత్యం ఏ తల్లి పిల్లల చదువుకి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే నిత్యం లోకేష్ బాబు గారు ఇది ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని రకాలకు కూడా మధ్యాహ్న భోజనం కావచ్చు, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, పిల్లల స్కూల్ డ్రెస్ కావచ్చు, షూస్ కావచ్చు, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, అన్ని కూడా చేస్తున్నారు. అదే వైసీపీ గవర్నమెంట్లో మీరు ఒక్కసారి గమనించాలి, ఒకే బిడ్డకు అంటే ఇంట్లో 4 పిల్లలు ఉన్నా లేదా 10 మంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఒకరికే వచ్చేది. అది కూడా వాళ్ళ గవర్నమెంట్లో 42 లక్షల మందికే వాళ్ళు ఇది ఇచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం 67 లక్షల మందికి ఇచ్చామంటే ఏ రకంగా మనం కృషి చేస్తున్నామో ఒకసారి గమనించాలి. మనం 10,129 కోట్లు మనం తల్లుల అకౌంట్లోకి జమ చేస్తే వాళ్ళ గవర్నమెంట్లో మొత్తం 5,100 చిల్లర కోట్లు మాత్రమే జమ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో పూర్తిగా మన కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రుల తరఫున లేదా పిల్లల తరఫున నేను కూడా ఒక ఎమ్మెల్యేగా వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు కూడా మన నియోజకవర్గంలో కూడా చాలామంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. 2 కిలోమీటర్లు కావచ్చు లేదా 3 కిలోమీటర్లు కావచ్చు, వాళ్ళు నడుచుకుంటూ, ఎందుకంటే చాలా చోట్ల మనకి రోడ్డు సౌకర్యం లేదు కాబట్టి బస్సుల్లో సకాలంలో బస్సులు టైమింగ్స్ కూడా సరిపోవు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు పనులకు పోయి వాళ్ళ పిల్లలు పోషించుకోవాలా, వాళ్ళ పనులకు పోవాలా, ఈ పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళు నడుచుకుంటూ రావాలంటే తప్పించి ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా సైకిళ్ళు ఆడపిల్లలకి మగపిల్లలకి సుమారు 6,500 సైకిళ్ళు కూడా మన పంపిణీ కార్యక్రమం ఈ నెల 28వ తారీఖు ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే ఇది కూడా 8వ తరగతి 7వ తరగతి 6వ తరగతి విద్యార్థులకు ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళు చిన్నపిల్లలు, తొక్కడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఏదైనా అపాయం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరైతే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు 8వ తరగతి పిల్లలు 9వ తరగతికి వస్తే వాళ్ళకి ఇస్తాం ఖచ్చితంగా. మరీ నెక్స్ట్ ఇయర్ కూడా 8వ తరగతి పిల్లలు 9వ తరగతి వాళ్ళకి ఇస్తాం. ఇది నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ మీ సేవలో ఉంటామని కూడా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ఇలాంటి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.